హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను వర్చువల్ డామ్ అంటే ఏంటి, రియాక్ట్‌లో వర్చువల్ డామ్ కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వర్చువల్ డామ్ తెలుసుకునే ముందు అసలు యాక్చువల్ డామ్ అంటే ఏంటో తెలియాలి. మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ట్రీ స్ట్రక్చర్‌లో రిప్రజెంట్ చేస్తే దాన్నే వర్చువల్ డామ్ అంటారు. సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. దాంట్లో హెడ్ టాగ్, తర్వాత బాడీ ట్యాగ్, బాడీలో ఒక హెచ్1, తర్వాత 2 డివ్స్ ఇలా తీసుకున్నా. దీన్ని డామ్ ట్రీ కింద యాక్చువల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మన డాక్యుమెంట్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేస్తుంది బ్రౌజరు. సో, అది ఎలా ఫార్మ్ అవుతుందంటే మనం ట్రీ స్ట్రక్చర్‌లో దాన్ని విజువలైజ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సో, ఫస్ట్ అనేది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ మొత్తం ఒక రూట్ ఆబ్జెక్ట్. తర్వాత దాంట్లో చిల్డ్రన్ ఏంటి హెచ్‌టీఎంఎల్. సో, ఇదొక చిల్డ్రన్. రూట్‌లో హెచ్‌టీఎంఎల్ మొత్తం ఒక చిల్డ్రన్. మళ్ళీ హెచ్‌టీఎంఎల్‌లో హెడ్ ఒక చిల్డ్రన్, తర్వాత బాడీ యొక్క చిల్డ్రన్. సో, అలా ట్రీ స్ట్రక్చర్‌లో మనకిలా డివైడ్ అవుతా వస్తుందనమాట. మళ్ళీ హెడ్‌లో టైటిల్ ఉంది. సో, హెడ్‌లో టైటిల్. తర్వాత బాడీలో ఒక హెచ్1 ట్యాగ్, ఒక చైల్డ్. తర్వాత ఇంకొక డివ్. తర్వాత ఇంకొక డివ్. మళ్ళీ ఆ డివ్‌కి చిల్డ్రన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్‌లో కంటెంట్ ఇలా. ఇలా మనకు ఉన్న హెచ్‌టీఎంఎల్‌లో కంటెంట్ మొత్తం ఈ ట్రీ స్ట్రక్చర్‌లో జనరేట్ చేస్తే దాన్నే వర్చువల్ డామ్ అంటారు. బ్రౌజరు మనం హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేయాలి అనంటే ఈ డామ్ ట్రీని కన్‌స్ట్రక్షన్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే బ్రౌజర్‌లో మనకి ఏ కంటెంట్ అయినా అప్‌డేట్ అవుతుంది. కనిపించేది మొత్తం దీన్ని బేస్ చేసుకునే. సో, ఇప్పుడు మనకి వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ అనేది రియాక్ట్‌లో ఎందుకు యూజ్ చేస్తారనంటే జనరల్‌గా మనకి ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంటే తీసుకుందాం. ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఏదైనా ఒక కంటెంట్ అప్‌డేట్ చేయాలి అనంటే బ్రౌజర్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ మొత్తం డామ్ ట్రీని కన్‌స్ట్రక్షన్ చేసి మొత్తం అంతటిని మళ్ళీ రీరెండర్ చేయడం ద్వారా మనకి చిన్న మోడిఫికేషన్‌కి కూడా మొత్తం ట్రీ అంతా కన్‌స్ట్రక్షన్ అనేది చేస్తుంది. సపోజ్ నేనిక్కడ ఒక హెచ్‌టీఎంఎల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. నేనేం చేశానంటే సో, నేనేం జేస్తున్నానంటే, కౌంట్ అనే ఒక వేరియబుల్‌ని హెచ్‌టీఎంఎల్‌లో డిస్‌ప్లే చేస్తా ఉంటున్నాను. జస్ట్ ఒక యారేలో 10 ఎలిమెంట్స్ తీసుకొని, ఆ 10 ఎలిమెంట్స్ ఇక్కడ ప్రింట్ చేశాను. అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు, ఆ కౌంటర్ అనే వేరియబుల్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో, దీనికి కోడ్ అనేది ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ నేను ఒకవేళ కావాలి అనంటే చూపిస్తున్నాను. ఇక్కడేంటంటే జస్ట్ ఒక డివ్ తీసుకున్నాను. దాంట్లో ఒక హెడ్డింగ్ ట్యాగు, తర్వాత ఒక బటను అండ్ దాని తర్వాత ఒక అనార్డర్ లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్‌లో ఏం కోడ్ రాసానంటే, ఆ కౌంటర్ అనే హెచ్1 ట్యాగ్‌కి ఏదైతే ఇక్కడ కౌంటర్ అనే టెక్స్ట్‌ని ప్రింట్ చేయడానికి ఏదైతే తీసుకున్నానో దాన్ని తెచ్చుకున్నాను. తర్వాత అనార్డర్ లిస్ట్‌ని తెచ్చుకున్నాను. ఒక యారేని తీసుకొని అంటే ఒక యారే లాగా i 0 కానించి 10 టైమ్స్ ఎల్ఐ ట్యాగ్స్‌ని క్రియేట్ చేసి అనార్డర్ లిస్ట్‌లో అపెండ్ చేశాను. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎలా వచ్చిందనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఈ కౌంట్ అనే వేరియబుల్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి అనంటే ఈ బటన్‌ని క్లిక్ చేయాలి. సో, ఆ బటన్‌ని క్లిక్ చేస్తే మనకి ఏం జరుగుతుందో నేనిక్కడ రైట్ క్లిక్ చేసి, ఇక్కడ ఇన్స్పెక్ట్‌లో మన హెచ్‌టీఎంఎల్ ఇదే డామ్ అంటే మనకి అర్థమవ్వడానికి మనం ట్రీ డయాగ్రామ్ వేసుకుంటాం కానీ, ఇదే డామ్ అంటే యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఈ కౌంటర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అప్‌డేట్ చేయాలి. ఎలా అప్‌డేట్ చేస్తాం? ఇక్కడ నేను ఇంక్రిమెంట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఆ ఇంక్రిమెంట్ అనే బటన్ క్లిక్ చేయంగానే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనకేమైంది బ్రౌజరు డామ్ అప్‌డేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి హైలైట్ అవుతున్నాయి. నేను ఇంక్రిమెంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకేమైంది మొత్తం ఇక్కడున్న ఎల్ఐసు, హెచ్1 ట్యాగు ఇవన్నీ అప్‌డేట్ అయినాయి. అక్కడ మనం జావా స్క్రిప్ట్‌లో రాసిన, జనరేట్ చేసిన ప్రతీదీ మనకు అప్‌డేట్ అయిపోయింది. సో, నేనిక్కడ ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమైంది ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి అనంటే దాని మీనింగ్ ఏంటంటే అన్నీ మోడిఫై అయ్యి మళ్ళీ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుతున్నట్టు. ఇలా హైలైట్ అయ్యి వస్తున్నాయంటే. సేమ్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు అలాంటిదే రియాక్ట్‌లో ఒకటి క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు సేమ్ ఇదే రియాక్ట్‌లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్. కౌంట్ అనే ఒక వేరియబుల్‌ని అప్‌డేట్ చేస్తూ ఇక్కడ ఒక ట్యాగ్‌లో డిస్‌ప్లే చేస్తున్నాను. ఎలా అప్‌డేట్ చేస్తున్నాను ఇంక్రిమెంట్ అనే ఒక బటన్ తీసుకొని.
తర్వాత ఒక 10 ఎల్ఐ ఐటెమ్స్ యారే తీసుకొని దాన్ని ఇటరేట్ చేశానంతే. సో, ఇప్పుడు మనం ఇది అప్డేట్ చెయ్యకపోయినా ఇందాక హెచ్‌టీఎంఎల్‌లో ఏమైంది? ఇక్కడున్న ఈ యారేలో ఐటెమ్స్ ఉన్నాయి ఏయైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవుతున్నాయి. అవి మనం అసలు అప్డేటే చేయలేదు. సో, అవి అప్డేట్ చేయనప్పుడు అవి మళ్ళీ మనం రీరెండరింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు కదా! సో, ఇక్కడ నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేసిన ప్రతిసారి అన్ఆర్డర్ లిస్ట్, ఎల్ఐ అన్నీ మళ్ళీ మనకి రీజనరేట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం రియాక్ట్‌లో సేమ్ ఎగ్జాంపుల్ అనేది ఇంప్లిమెంట్ చేసినట్టయితే నేనిక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏమి హైలైట్ అవుతున్నాయో మనం చూడాలి. నేను ఇంక్రిమెంట్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. మనకి ఏమి హైలైట్ అవుతుంది? ఓన్లీ హెచ్1 ట్యాగ్ దగ్గర ఉన్నది మాత్రమే మనకి హైలైట్ అవుతుంది. ఏ వాల్యూ మారుతుంది? ఎక్కడ కంటెంట్ మారుతుందో అదే హైలైట్ అవుతుంది. ఈ అనార్డర్ లిస్టు, ఎల్ఐ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీరెండర్ అవ్వట్లేదు. ఏదైతే మోడిఫై అవ్వాలో యాక్చువల్‌గా అది మాత్రమే మళ్ళీ రీరెండర్ అవుతుంది. ఇక్కడ మనకి ఎల్ఐ ట్యాగ్స్ మళ్ళీ రీరెండర్ అవ్వట్లేదు. ఎందుకంటే దాని కంటెంట్ మారట్లేదు. సో, రియాక్ట్‌లో మనకి ఏదైతే అప్‌డేట్ అవ్వాలో అలాంటి దాన్నే మళ్ళీ డామ్‌లో మోడిఫై చేయడం తప్ప మొత్తం అంతటిని కన్‌స్ట్రక్షన్ అనేది చేయదు. కానీ నార్మల్ హెచ్‌టీఎంఎల్ ఇందాక చూసుకున్నట్టయితే నేను ఇంక్రిమెంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అన్ని ఎల్ఐ ట్యాగ్స్ ఇలా హైలైట్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మటికి ఓన్లీ ఆ హెచ్1 ట్యాగ్‌లో ఉన్న కంటెంట్ ఏదైతే మోడిఫై అవుతుందో అది మాత్రమే హైలైట్ అవుతుంది. ఇదెలా పాసిబుల్ అనంటే రియాక్ట్‌లో మనకి ఏమవుతుందనంటే ఏదైనా ఒక రియాక్ట్‌లో మొత్తం అంతా ఎలా బేస్ అయి ఉంటుంది? కాంపోనెంట్ బేస్ మీద ఉంటుంది. మనం ఏదైనా ఒక వేరియబుల్ డేటాని డిస్‌ప్లే చేస్తున్నామనంటే రియాక్ట్‌లో మనం ఎలా చేస్తాము? స్టేట్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్లాస్ కాంపోనెంట్‌లో క్రియేట్ చేస్తాము. లేకపోతే ఫంక్షనల్ కాంపోనెంట్‌లోనైతే యూజ్‌స్టేట్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాము. హుక్‌ని యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ కాంపోనెంట్ యొక్క స్టేట్ చేంజ్ అయ్యిందో మనం రాసిన కోడ్ ప్రకారం, అప్పుడు రియాక్ట్ ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఒక డామ్ ట్రీ ఉంటుంది కదా! మోడిఫై అవ్వకముందున్న డామ్ ట్రీ ఏదైతే ఉందో దాంతోటి ఇప్పుడు కొత్తగా మోడిఫై అవ్వాల్సిన డామ్ ట్రీ మోడిఫై చేసాక, చెయ్యకముందు 2 ట్రీసు కంపేర్ చేస్తుంది. ఇప్పుడు వర్చువల్ డామ్ అంటే ఏంటి అనంటే, సేమ్ యాక్చువల్ డాము మోడిఫై చెయ్యకముందు మనకేదైనా చేంజ్ జరిగింది అనంటే, చేంజ్ జరగకముందు ఎలా అయితే ఈ డామ్ ట్రీ ఉంటుందో దాన్ని మెమరీలో స్టోర్ చేస్తున్నట్టనమాట. సో, స్టోర్ చేసుకొని సేమ్ డామ్‌ని ఇప్పుడు మనం మోడిఫై చేసాక వచ్చిన డామ్‌ని రియాక్ట్ సమ్ అల్గారిథమ్స్ ప్రకారం కంపేర్ చేస్తుంది. సో, ఏవైతే చేంజెస్ అనేవొస్తాయో అవి మాత్రమే మనకి బ్రౌజర్‌లో మోడిఫై అయ్యేలాగా చేస్తుందనమాట. సో, వర్చువల్ డామ్ అంటే ఏంటి? జస్ట్ ఈ డామ్ ఏదైతే ఉందో దాని యొక్క కాపీ మోడిఫై అవ్వకముందు మెమరీలో ప్రతిసారి రియాక్ట్ లైబ్రరీ స్టోర్ చేసి పెడుతుందనమాట. సేమ్ ఇదే రిప్రజెంటేషన్‌లో ఇంతకుముందున్న స్టేట్ అంటే జస్ట్ ఆ డామ్ ట్రీలో ఆ వేరియబుల్స్ అన్నీ పెడితే మనకేదైతే కంటెంట్ వస్తుందో దాన్ని డేటా అప్‌డేట్ అవ్వకముందు వర్చువల్ డామ్ అనే ఒక కాన్సెప్ట్‌తో స్టోర్ చేసుకుంటుంది. ఆ డేటా అప్‌డేట్ అయ్యాక ఏదైతే వచ్చిందో అది యాక్చువల్ డామ్. సో, దాన్ని దీన్ని కంపేర్ చేసి మనకి ఎక్కడైతే మోడిఫికేషన్స్ జరగాలో అక్కడ మాత్రమే మోడిఫికేషన్స్ అనేది జరిగేలా చేస్తుంది. సో, అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఒక స్టేట్ వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ నేను కౌంట్ అనే ఒక స్టేట్ వేరియబుల్ తీసుకున్నాను. ఆ స్టేట్ వేరియబుల్‌ని నేను ఒక బటన్ తీసుకొని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఈ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్‌లో నేనేం రాసాను, సెట్ కౌంట్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్ ప్లస్ 1 అని రాసాను. అండ్ ఇక్కడ ఈ అనార్డర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని అందులో ఐటెమ్స్ అనే ఒక యారేని యూజ్ చేసి మ్యాప్ అనే మెథడ్ ద్వారా ఎల్ఐ ట్యాగ్స్ జనరేట్ చేస్తున్నా. ఐటెమ్స్ అనే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని సార్లు ఎల్ఐ ట్యాగ్స్ క్రియేట్ చేసి ఐటెమ్ 1, 2 అలా ఎన్నైతే ఉంటాయో అన్ని అలా పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి కౌంట్ అనే వేరియబుల్ ఎప్పుడు మోడిఫై అవుతుంది? నేను ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. సో, ఆ బటన్ నేను క్లిక్ చేసినప్పుడు ఓన్లీ అప్పుడు రియాక్ట్ ఏం చేస్తుంది? ఆ బటన్ అప్డేట్ చేసినప్పుడు మనకి ఏ కంటెంట్ అయితే మారుతుందో దాన్ని మాత్రమే మనకి డామ్‌లో అప్డేట్ అయ్యేలా చేస్తుంది. అంటే నేను ఇంక్రిమెంట్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు మన మొత్తం కాంపోనెంట్‌లో ఏ కంటెంట్ మారుతుంది? ఓన్లీ ఇక్కడ తీసుకున్న
ఇక్కడ తీసుకున్న కౌంట్ అనే ఒక ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఒక వేరియబుల్ డేటా ఏదైతే ఉందో స్టేట్ వేరియబుల్ అది మాత్రమే మనకి మోడిఫై అవుతుంది. ఇంకేమి మోడిఫై అవ్వట్లేదు. ఈ అనార్డర్ లిస్టు మళ్ళీ జనరేట్ అవ్వట్లేదు. ఏం జనరేట్ అవుతుంది? ఓన్లీ ఈ కౌంట్ వాల్యూ మాత్రమే అప్‌డేట్ అవుతుందనమాట. సపోజ్ మనకి ఈ వాల్యూస్ కూడా మారినియి అనంటే అప్పుడు ఇవి కూడా జనరేట్ అవుతాయి. కానీ మనకి నార్మల్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్‌లో అయితే అవి మారినా, మారకపోయినా మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటాయి మనకెక్కడైనా. కానీ రియాక్ట్‌లో అలా జరగట్లేదు. జస్ట్ ఇంక్రిమెంట్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక వేరియబుల్ డేటా మారుతుంది. ఆ వేరియబుల్ ఎక్కడైతే యూజ్ చేసామో అక్కడే మారుతుంది. ఇంకెక్కడ మారట్లేదు. స్టేట్ అనేది అక్కడ ఒక ప్లేస్‌లోనే యూజ్ చేసాం కాబట్టి ఆ ఒక్క సపోజ్ నేనిక్కడ ఒక ఐటెమ్‌ని డిలీట్ చేయాలని అనుకున్నా. అప్పుడు మనకి మళ్ళీ డామ్ ట్రీ అంతా మారదు. ఇక్కడున్న ఒక ఐటెము రిమూవ్ అవుతుంది. ఒక ఐటెమ్ యాడ్ చేయాలని అనుకున్నాం. దీనికి ఇంకొకటి యాడ్ అవుతుంది తప్ప ఇవేమి మోడిఫై అవ్వవు. కానీ నార్మల్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్‌లో ఈ టైప్ ఆఫ్ కోడ్ మనం రాసినట్టయితే మనకి మళ్ళీ మొత్తం ఒకటి మారినా ఒక 100 ఉన్న 100, 1000 ఉంటే 1000 ఎన్నుంటే అన్ని మళ్ళీ రీజనరేట్ అవుతాయి. అలా జనరేట్ అవ్వడం ద్వారా మనకేంటని పెర్ఫార్మన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అన్నెసెసరీగా చేంజెస్ జరగనివి కూడా మళ్ళీ రీరెండర్ చేయాల్సొస్తుంది బ్రౌజరు. మనకి పెర్ఫార్మన్స్ అనేది అందుకే రియాక్ట్‌లో ఇంప్రూవ్ అవుతుందనమాట. పెర్ఫార్మన్స్ అనేది రియాక్ట్‌లో హైగా ఉండడానికి కారణం రియాక్ట్ అనేది వెర్చువల్ డామ్‌ని క్రియేట్ చేసి, ఆ వెర్చువల్ డామ్‌ని యాక్చువల్ డామ్‌తో కంపేర్ చేస్తుంది. అంటే వెర్చువల్ డామ్ అంటే ఏంటి అనంటే ఆహ్, డామ్ ట్రీ మారకముందు దానికున్న వాల్యూసు, కంటెంటు ఇదంతటిని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు ఒక ట్రీ ఏదైతే ఉందో సిమిలర్‌గా ఇంకొక ప్రీవియస్ ట్రీ ఉంటుంది. ఈ ప్రీవియస్ ట్రీని కంపేర్ చేసి ఎక్కడైతే చేంజెస్ ఉన్నాయో దాన్నే యాక్చువల్ డామ్ మనకి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యేలా చేసేలా చేస్తుందనమాట రియాక్ట్. ఇప్పుడు ఈ ప్రాసెస్‌నే ఏమంటామంటే రీకన్సిలేషన్ అని అంటాం. ఇది ఇంటర్‌వ్యూస్‌లో కూడా అడుగుతారు. రీకన్సిలేషన్ అంటే ఏంటి అనంటే మనకి రియాక్ట్‌లో డామ్‌ని అప్‌డేట్ చేయడానికి అండ్ ప్రి వెర్చువల్ డామ్ అంటే మనకేంటి అనంటే అది మెమరీలో స్టోర్ చేసుకున్న యాక్చువల్ డామ్ అనమాట. ఇప్పుడు మనకి ఆ మోడిఫై అయ్యాక వచ్చిన డామ్‌ని, మోడిఫై అవ్వకముందు వచ్చిన వెర్చువల్ డామ్‌ని కంపేర్ చేసి, ఆ రెండిటిని కంపేర్ చేసి ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటిని మాత్రమే బ్రౌజర్‌లో మనకి అప్‌డేట్ అయ్యేలా చేస్తుంది. దీన్నే రీకన్సిలేషన్ అని అంటారు. RECONCILLATION. దీన్నే రీకన్సిలేషన్ అని అంటారు. ఈ రీకన్సిలేషన్ అనే ప్రాసెస్ ఏంటి అనంటే మనకి అంటే ఇక్కడ మనకేమవుతుందంటే ఒక వెర్చువల్ డామ్‌ని ఇంకొక ట్రీతో కంపేర్ చేసి ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి మాత్రమే అప్‌డేట్ అయ్యేలా చేసే ప్రాసెస్‌నే రీకన్సిలేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్ జరగాలి అంటే మనకి అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. రియాక్ట్ యూజ్ చేసే అల్గారిథమ్‌నే డిఫీ అల్గారిథమ్ అని అంటారనమాట. ఇది కూడా ఇంటర్‌వ్యూస్‌లో ఎక్కువగా అడుగుతారు. డిఫీ అల్గారిథమ్. ఈ అల్గారిథమ్‌కి ఒక నేము. అదేంటి అనంటే రియాక్ట్ ఎలా కంపేర్ చేస్తుంది యాక్చువల్ డామ్‌ని, వెర్చువల్ డామ్‌ని అంటే మోడిఫై అయ్యాక వచ్చిన డామ్‌ని వెర్చువల్ డామ్‌ని ప్రీవియస్‌గా స్టోర్ చేసుకున్న డామ్‌ని ఎలా కంపేర్ చేస్తుంది అని కోడ్ ఏదైతే రాసారో దానికి పెట్టిన నేమే డిఫీ అల్గారిథమ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.